భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 20/7/2025 నుండి 26వ తేదీ శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం, ఉద్యోగ ప్రాప్తి, స్థిరాస్తుల విషయం అనుకూలం, అలాగే ధనలాభం ఉంది. కుటుంబ సౌఖ్యం, తలపెట్టిన కార్యాలన్నీ ఈ వారంలో నెరవేరే అవకాశం. దేవాలయ దర్శనాలను వ్యవసాయదారులకి ఈ వారంలో శుభవార్తలు వినే అవకాశాలు. విద్యార్థులు కూడా చదువు యందు మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు, చదువు యందు మంచి మంచి అవకాశాలు మీకు కలిగే అవకాశం. మరింత అనుకూలంగా లక్ష్మీ గణపతి ఆరాధన, గణపతి దర్శనం, గణపతి వీలైతే గరిక బెల్లాన్ని కూడా సమర్పించండి, వీలైతే కొబ్బరికాయ కూడా సమర్పించండి, అరటిపండ్లు సమర్పించి దర్శనం చేసుకోవడం వల్ల, ఆరాధించడం వల్ల, గణపతి ఆరాధన వల్ల మీ విఘ్నాలన్నీ కూడా ఈ వారం తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చర్మ సంబంధమైన స్వల్ప అనారోగ్య సమస్యలు, ఆదాయానికి మించిన ఖర్చులు, నమ్మక ద్రోహాలు, తలచిన పనులు నెరవేరకపోవడం, ఆటంకాల వల్ల విచారం, నూతనమైన వారాంతాలు, నూతనమైన వ్యక్తుల పరిచయాలు, 4 రకాలుగా ధనం రావడం, ఏదైనా గతంలో రుణాలు చేసుంటే కనుక రుణదాతలు ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు, మా డబ్బులు మాకు ఇచ్చేయని చెప్పి రుణదాతలు ఎక్కువ ప్రెషర్ పెట్టే అవకాశాలు ఉంటాయి. ధనానికి సంబంధించిన ఒత్తిడులు కూడా ఈ వారం ఉండే అవకాశం వారాంతంలో కూడా ఉంది. కాబట్టి లక్ష్మీనారాయణ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనం, కుంకుమార్చన, కుంకుమను ధరించడం, మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ ఆరాధన శుక్రవారం చేయడం వల్ల, అమ్మవారి దర్శనం వల్ల కూడా మీకు విశేష ధన సమృద్ధి కలుగుతున్న పనులన్నీ కూడా తొందరగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మానసిక చాంచల్యం, దానివల్ల ఇబ్బందులు, చెడు స్నేహితుల వల్ల, వాళ్ళ దుష్ట ప్రభావం వల్ల మిమ్మల్ని కూడా దుష్టుడిగానే సంఘం లెక్కవేయడం, వాళ్ళతో తిరగడం వల్ల, కొన్ని అనుకోని పనులు వాళ్ళతో మీరు ఆచరించడం వల్ల మిమ్మల్ని కూడా కీర్తిభంగం, ధన నష్టం, గౌరవహాని కూడా ఉంది. అవమానకరమైన సంఘటనలు కూడా జరిగే అవకాశాలు. స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాట పట్టింపులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. సమయానికి భుజించడం, సమయాన్ని నిద్రపోవడం చేయాలి. ఆధ్యాత్మికంగా దైవభక్తి కలిగి ఉండాలి, భగవద్ ఆరాధన చేసుకోవాలి. బంధువుల విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఆచితూచి వ్యవహరించాలి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగానే ఉండి విష్ణు సహస్రనామ పారాయణ, అది కూడా శనివారం రోజున తులసి దళాలతో, మల్లెలతో, చామంతులతో, గులాబీలతో స్వామిని విశేషంగా అనేక రకాల పుష్పాలతోటి, తులసి దళాలతో విష్ణు సహస్రనామంతో శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించడం, వెంకటేశ్వర స్వామి వారిని విష్ణు సహస్రనామ పారాయణ, చిన్న చిన్న దాన ధర్మాలు చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అకారణమైనటువంటి తల మార్పులు, అకారణమైన కలహాలు, పై అధికారులు వాళ్ళ ఇబ్బందులు, కింద పనిచేసేటువంటి వాళ్ళు కూడా మాటలంటాం, దానివల్ల అవమానకరమైన సంఘటనలు, పోనీ ఆఫీసులో ఎలా ఉంది ఇంటికి వెళ్దామంటే ఇంట్లో బంధువుల యొక్క ఘోష, ఈర్ష్య, అసూయ ద్వేషాలు కలిగి ఉంటారు మీ పట్ల. నమ్మిన వాళ్ళే, మీరు ఎవరైతే నమ్మకస్తులు మనకు పర్వాలేదు అనుకున్న వాళ్ళే మిమ్మల్ని నట్టేట ముంచే అవకాశం, మోసపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి అంటారా, పోనీ జాయింట్ వ్యాపారులు కూడా వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు, మనస్పర్ధలు, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం ఈ వారం ఉంది. లక్ష్మీనారసింహ ఆరాధన దర్శనము చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ, సుందరాకాండ పారాయణ, హనుమత్ దర్శనం చేయండి. దానివల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం పాత బాకీలు అయితే రావాల్సిన బాకీలన్నీ కూడా చేతికి అందే అవకాశాలు, మంచి మంచి వార్తలు వినే అవకాశం, గతంలో ఏమైనా పెండింగ్లో ఉన్న కోర్టు వ్యవహారాలు అంటే మీకు అనుకూలంగా తీర్పు రావడం వల్ల ఆనందంగా ఉంటారు. సమస్యలు ఏమన్నా ఉంటే ఈ వారాంతానికి పూర్తి అయిపోయి ధనలాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కుటుంబ సౌఖ్యం, సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు, శారీరకంగా ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా సింహరాశి వారు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండాలి అంటే కనుక మీరు చక్కగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దత్త గురుచరిత్ర పారాయణ, గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం, తల్లిదండ్రులు సేవించడం, గోవును సేవించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకి
అనుకున్న పనులు పూర్తవుతాయి. అనుకున్నది ఈ వారంలో సాధించుకోగలుగుతారు. అతి కష్టం ఏదైనా సరే పట్టుదలతో ధైర్యంతో ముందుకు వెళ్ళడం వల్ల, దైవబలం ఉండడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. ధన గౌరవాదులు కూడా వారం మధ్యలో మీకు కలిగే అవకాశాలు, మీ విలువ, మీ యొక్క నైపుణ్యత గుర్తించే అవకాశాలు ఉన్నాయి. వస్తు వస్త్రలాభాలు ఉన్నాయి. శత్రువులు వల్ల కూడా ఇబ్బందులు తొలగిపోవడం, శత్రువులే మీకు సహాయం చేయడం, ఆదుకోవడం జరుగుతుంది. దానివల్ల మీకు ఆశ్చర్యాన్ని, ఆనందం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని శుభవార్తలు కూడా వారాంతంలో వినే అవకాశాలు, స్త్రీ మూలకంగా కొన్ని లాభాలు కూడా ఉండే అవకాశం ఉంది. వీలైతే కనుక మీరు సూర్య ఆరాధన, సూర్య క్షేత్ర సందర్శనం, గోధుమలు దానంగా ఇవ్వడం, లేదా గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల కూడా ఆదివారం ఉపవాస నియమాలు పాటించడం వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం తల్లిదండ్రులకి అనారోగ్య సమస్యలు కానీ, లేదా తల్లిదండ్రులకు దూరంగా ఉండడం కానీ, వాళ్ళకి సహాయం చేయడంలో మీరు ఇబ్బంది పడే అవకాశాలే కాదు, దూరంగా మీరు ఉండడం కానీ, దానివల్ల మాట పట్టింపుల కుటుంబంలో జరిగే అవకాశాలు, నిందలు ఉండే అవకాశాలు, ధనం విషయంలో చికాకులు, ఆదాయం కన్నా ఈ వారం ఖర్చు ఎక్కువ కనబడుతుంది. ప్రతి పని కూడా, ప్రతి విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది ఈ వారం. అవమానకరమైన సంఘటనలు, ఇలా దగ్గర వాళ్ళే, మీ గురించి తెలిసిన వాళ్ళే మిమ్మల్ని అవమానించే అవకాశాలు ఉన్నాయి. రుణదాతల ఒత్తిడి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీ గణపతి ఆరాధన, గణపతికి చక్కగా కుడుములు సమర్పించండి. నివేదన చేసి ప్రసాదంగా మీరు 10 మందికి పంచిపెట్టి, బుధవారం రోజు కుడుములు కూడా మీరు కూడా ప్రసాదంగా స్వీకరించి గణపతిని స్తుతించడం వల్ల, ఆరాధించడం వల్ల లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, దర్శనము కూడా మీ విజయాన్ని కలగజేసే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబంలో అనుకోని మనస్పర్ధలు, తన కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తులతో కూడా ఉద్యోగంలో ఉండేటువంటి మాటలు పడే అవకాశం, పై అధికారుల వల్ల కూడా సమస్యలు, మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అవమానకరమైన సంఘటనలు, అకాల భోజనాలు, మృష్టాన్న భోజనాలు అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో విందు వినోదాలకు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం వృశ్చిక రాశి వారు లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆలయ దర్శనం, గోవిందనామ స్మరణ, శనివార వ్రత నియమాలు, శనివార నియమాలు ఏమన్నా ఉంటే, శనివార వ్రతం ఉంటే, 7 శనివారాల వ్రతం ఉంటే అది పాటించడం వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి సంతానం వల్ల, కలత్రం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం, కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం, వ్యాపారస్తుల భాగస్వామ్యం వల్ల కూడా ఇబ్బందులు, వ్యవసాయ రంగంలో మటుకు చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా సమస్యలుగానే ఉంది. అన్య స్త్రీ పరిచయాలు ఉన్నాయి కొంచెం, దానివల్ల గౌరవభంగం, భార్యాభర్తల మధ్యన భేదాభిప్రాయాలు, విరోధాలు, మానసిక అశాంతి, కొన్ని స్వయంకృత అపరాధాలు మీరు ఆచరించడం వల్ల కలిగే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైతే కనుక మీరు దత్త చరిత్ర పారాయణ చేయండి. ఇంకా మీకు అనుకూలం నవధాన్యాలు అగ్నిహోత్రం సమర్పించడం కానీ, నవధాన్యాలు నానబెట్టి ఆవుకి తినిపించడం కానీ చేయండి. గ్రాసంగా ఇవ్వండి, పచ్చగడ్డది కూడా. గోవును సేవించండి. దానివల్ల మీకున్న పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చేసే ప్రయత్నంలో, వ్యవసాయ రంగం కానీ, విద్యారంగం కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఏదో రకంగా అన్ని రంగాల వారికి ఈ వారం కలిసి రావడం, గౌరవము, అలాగే మీ స్థానం కూడా, హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. అనేక మంది పరిచయాలు ఉంటాయి. పరిచయాల్లో కొన్ని లాభాలు సాధించుకుంటారు. అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది. అధికారుల మెప్పును పొందగలుగుతారు. మీ నైపుణ్యం కూడా బయటపడే అవకాశం ఉంది. అలాగే శస్త్ర విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎత్తైన ప్రదేశాలు కానీ, వాహనాల వల్ల వేగంగా నడపడం వల్ల కనుక ఇబ్బందులు ఉన్నాయి. తనచిన పనులు కూడా వారాంతంలో కూడా ఆసక్తిగా అనుకోకుండా పూర్తయిపోవడం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది అన్నమాట. మరింత అనుకూలంగా దుర్గాదేవి యొక్క ఆరాధన, శుక్రవారం దుర్గా అమ్మవారి దర్శనం, అమ్మవారు కుంకుమార్చన, పసుపు కుంకుమ పండ్లు సమర్పించండి. దుర్గా స్తోత్ర పారాయణ కూడా చేయగలిగితే మీరు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబ వాతావరణం వ్యతిరేకంగా ఉండే అవకాశాలు, అలాగే మిత్రులతో కూడా, ఇరుగు పొరుగు వారితో కూడా భేదాభిప్రాయాలు, మీరు పాజిటివ్గా చెప్తే అవతల వాళ్ళు నెగిటివ్గా అర్థం చేసుకోవడం. ఇదేమిట్రా బాబు, నేను వీళ్ళకి అనుకూలంగా అర్థమయ్యే విధంగా చెప్తుంటే వీళ్ళు వ్యతిరేక తీసుకుంటున్నారేంటి అనే భావార్థం తీసుకున్నారనే బాధపడే అవకాశాలు, వాళ్ళు
అది నెగిటివ్గా భావించి మీ మీద నిందించే అవకాశాలు, అవమానకరమైన సంఘటనలు. అలాగే ఉద్యోగంలో ఏమో ఎక్కువ ప్రెషర్, అదే పని ఒత్తిడి, పని భారం ఎక్కువగా ఉండే అవకాశాలు, సమయపాలన పాటించకపోవడం వల్ల నిద్రా భోజనాదులకు దూరంగా అవ్వడం, దానివల్ల ఇబ్బందులు, డీహైడ్రేషన్కి లోనయ్యే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. మరింత అనుకూలంగా ఉండాలి అంటే కనుక ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. వీలైతే కనుక లక్ష్మీ గణపతి ఆలయ దర్శనం చేయండి, ఇంకా సత్ఫలితాలు పొందగలుగుతారు. లేదా సోమవారం శివాలయ దర్శనం, రుద్రాభిషేకం కూడా చేయించుకుని ఉన్న సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా పెండింగ్ పడే స్థిరాస్తుల విషయాలు ఏమన్నా ఉన్నట్టయితే పెండింగ్ వ్యవహారాలు, స్థిరాస్తుల విషయంలో అన్నదమ్ములు కానీ అప్పచెల్లుల మధ్యలో కానీ ఒక కొలిక్కి వచ్చి మీకు అనుకూలంగా ఉండే, కానీ భేదాభిప్రాయాలు ఉండే అవకాశాలు లేకపోలేదు. కుటుంబంలో కలహాలు ఉన్నప్పటికీ తెలివితేటలతోటి, నైపుణ్యంతో, లౌక్యంతో పెద్దల ద్వారా పనులు సాధించుకుంటే మీకు మేలు కలిగే అవకాశం ఉంది. ఎక్కువ ఆలోచనలు చేయకుండా ఉండాలి. సుదీర్ఘమైన ఆలోచనలు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఆలోచనలు తగ్గించుకోవాలి. అలాగే పని భారం కూడా తగ్గించుకోవాలి. విశ్రాంతి అనేది తీసుకోవాలి ఈ వారం. అలా ఉంటే బాగుంటుంది. నువ్వులు దానంగా ఇవ్వండి శనివారం రోజుని. శనేశ్వరుడు ముందు తిలదీపారాధన, తిలపిష్ట నివేదన చేయండి. దశరథ కొర శనేశ్వర స్తోత్రపారాయణ లేదా శనేశ్వర అష్టోత్తరంతో నీలపు రంగు పుష్పాలు ఉంటే పుష్పాలతో శనిని అర్చించి స్మరించండి. మీకు మేలు కలిగే అవకాశం ఉంది. ఈ వారంలో 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఉన్న కాలమానంలో మనకి అమ్మవారి బోనాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి విశేషంగా అమ్మవారిని ఆరాధించడం, ఈ గోల్కొండ లష్కర్ బోనాల్లో అమ్మవారి బోనాల్లో పాల్గొని అమ్మవారిని విశేషంగా ఆరాధన చేయాలి. ఓం ప్రకృత్యే నమః అని ఆరాధన చేయడం వల్ల అమ్మవారి పోచమ్మ, పెద్దమ్మ ఇలా అనేక రకాల పేర్లతో మనకి అమ్మవారు ఉన్నారు. కాబట్టి ఆ అమ్మవార్లందరినీ కూడా విశేషంగా ఆరాధించడం, దర్శించడం, బోనాలు సమర్పించడం చేయాలి. కృష్ణ అంగారక చతుర్థి అయింది కాబట్టి 26వ తేదీ కుజదోష పరిహారం కావాలంటే ఆ కృష్ణ అంగార చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. 21వ తేదీ ఏకాదశి ఉపవాసాన్ని పాటించండి ఈ వారం. ఈ విధంగా చేయడం వల్ల గోవులను కూడా 21వ రోజు ఏకాదశి సేవించడం వల్ల, గ్రాసాన్ని అందించడం వల్ల అనేకమైనటువంటి ఈతి బాధలు సైతం కూడా, చికాకులు సైతం కూడా తగ్గి ఈ వారం మీకు సానుకూల పరిస్థితులు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. లోకా సమస్త సుఖినో భవంతు.